ముందుగా ఏటీవీ న్యూస్కి స్వాగతం. కామారెడ్డి పట్టణంలో దేవునిపల్లి 35వ వార్డు పరిధిలో కాకతీయ నగర్ మండల పరిషత్ పాఠశాల దాతలు అందజేసిన విద్యార్థుల అవసరాలను పాఠశాల విద్యార్థులకు అందజేసిన గౌరవ కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనంతరం విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యయ ప్రయాసాలకు ముందుకు వచ్చిన దాతలను సన్మానించడం జరిగింది. హృదయపూర్వక ధన్యవాదాలు. సార్ చెప్పినట్టు అవన్నీ ఏం లేదు, కానీ నేను కూడా ఒక మామూలు మనిషినే, ఇలా స్పెషల్ ఏం లేదు. కానీ ఏదన్నా చేయాలనే ఆలోచన, డెవలప్మెంట్ మీద ఒక విజన్ పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఎక్కడున్నా అభివృద్ధి అనేది దానంతటా అది రావడానికి వీలవుతుంది. ఆలోచించే వ్యక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది అనేది నా ఆలోచన. అధికారం ప్రభుత్వం ద్వారానే రావాలి, ప్రభుత్వమే చెయ్యాలని ఆలోచిస్తే అది ఎప్పుడు కూడా కాదు. నేచురల్ రిసోర్సెస్ అంటే అందుబాటులో ఉన్నటువంటి అన్ని ఏవైతే సోర్సెస్ ఉంటాయో దాని ద్వారా మనము డెవలప్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి వాళ్ళు టేబుల్స్, బెంచీలు ఇవ్వడం కానీ, ఇవాళ ప్లేట్లు, గ్లాసులు అవన్నీ ఇవ్వడానికి వచ్చిన దాతలు కానీ, అలాగే ఇవాళ డయాస్ కట్టించినటువంటి వ్యక్తులు కానీ, కలర్ ఇచ్చినటువంటి దాతలు కానీ, అలాగే వీళ్ళందరినీ సమీకరించి ముందుకు తీసుకొచ్చిన పెద్దలు, ఆ అన్నగారు తీసుకున్న శ్రద్ధ కూడా ముఖ్యమైనది. ఇక్కడ ఉన్నటువంటి ఏ పని చేయాలనుకున్నా మన ఆలోచన మన మనసులో స్పష్టంగా అది ఎలాంటి ఆశించకుండా నిస్వార్థంగా ఉన్నప్పుడు ప్రతి అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడైనా సరే ముందు తను చదువుకున్న స్కూల్ కానీ తను ఉన్న దగ్గర ఆ చదువుకున్న స్కూల్కి ఏదైనా చేయాలి, పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి ఏమైనా సహకరించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. ఎంతసేపు తను ఏం తిందాం, ఏం తాగుదాము, తన జేబుల్లో ఎంత ఉంటుంది, ఇవ్వలడిది రేపటిది ఎల్లుండికి జమ చేసుకోవాలనే ఆలోచన ఉండడంలో తప్పు లేదు. కానీ ఆ జమలో నుంచి ఎంతో కొంత సొసైటీకి పెట్టడం, పరిసర ప్రాంతాల్లో అభివృద్ధికి పెట్టినప్పుడే పేరు వస్తుందని నేను భావిస్తాను. ఆ పేరు వచ్చిన తర్వాత పేరు వచ్చినటువంటి వ్యక్తికి ఆటోమేటిక్గా రేపు పొద్దున పరపతి పెరుగుతుంది, ప్రజల్లో స్పందన ఉంటుంది. ఆ తర్వాత ఆయనకు కావలసినటువంటి అన్ని ఆశీర్వాదాలు ప్రజల నుంచి దొరుకుతాయి. కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది. ఇక్కడ మేడం చెప్పినట్టు ఇంతకుముందు స్కూలు చూడడానికి పరిస్థితి బాగాలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చామా ఈ స్కూల్కి అని అనుకున్నప్పుడు అంతకుముందు ఉన్నటువంటి అధ్యాపకులు కూడా దాని మీద శ్రద్ధ వహించినా లేదా అనేది పక్కన పెడితే, ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి అధ్యాపకులకు దీన్ని ఏదో ఒక రకంగా బాగా చేయాలి అని అనుకున్నారు. ప్రభుత్వం నుంచి ఆశిస్తే అయ్యే పని కన్నా ప్రజల నుంచి ఆశిస్తే పనులే ముందుగా అవుతాయి అనేది నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎక్కడైనా సరే ఇవ్వడానికి, సాయం చేయడానికి చాలా మంది ఉంటారు, కానీ అడగడానికి ముందుకు రావడం అనేది ముఖ్యమైన విషయం. ఇట్లా చాలా స్కూళ్ళల్లో ప్రతి దగ్గర కూడా ఇలాగే మాట్లాడుతూ పోతుంటే ఊర్లలో దాతలు వాలంటరీగా వచ్చి చేయడానికి ముందుకు వస్తున్నారు. ఏ డబ్బు అయితే, ఏ వస్తువు అయితే అక్కడ స్కూళ్ళల్లో ఇస్తారో ఆ కార్యక్రమం అయినప్పుడు ప్రతి కార్యక్రమంలో అది 26 జనవరికి, 15 ఆగస్టుకి, అక్టోబర్ 2 గాంధీ జయంతికి ప్రతిసారి ఆ 3 ప్రోగ్రాంలో ఖచ్చితంగా ఆ దాతల్ని మనం జ్ఞాపకం చేస్తే ఆ పేర్లు చదివినప్పుడల్లా 10 మంది ఉంటే ఒక్కరున్నా ఇన్స్పైర్ అవుతారు. రేపు పొద్దున వారి పేర్లతో పాటు నా పేరు కూడా చదవాలని ఒక ఆలోచన వస్తుందన్న. ఇది ప్రతి దగ్గర నేను చెప్తుంటాను అన్న. లీడర్ వచ్చి సెక్రటరీలో కూర్చున్నంత మాత్రమే గొప్పడేం కాదు. దాతను నడమల కూర్చుండబెట్టాలా, దాతనే సెంట్రలైజ్ చేసి మాట్లాడినప్పుడు ఆ దాత ఇంకొక 10 రూపాయలు ఇవ్వాలని ఆశిస్తాడు. ఆ దాతలాగా నేను కూడా ఆ కుర్చీలో కూర్చోవాలా, 10 మందిలో నేను కూడా పేరు తెచ్చుకోవాలా, నేను ఎందుకు కింద ఉండాలా, నేను కూడా డయాస్ మీద ఉంటా, 10 మందిలో నేను మధ్యలో కూర్చుంటా, నేను కూడా నాకు కూడా పేరు కావాలని ఒక కోరిక పుడుతుంది. కాబట్టి దాతలను ఎప్పుడు కూడా మొట్టమొదలు డయాస్ మీదకే పిలవాలా. ఎమ్మెల్యేలు రాని, ఎంపీలు రాని, ఎంపీటీసీలు రాని, సర్పంచులు రాని, కౌన్సిలర్లు రాని, కానీ దాతల్నే ముందుగా తీసుకోమని నేను ప్రతి దగ్గర చెప్తుంటామన్నా. ఇప్పుడు చాలా స్కూళ్లకు భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క దగ్గర 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఇచ్చినటువంటి దాతలు ఉన్నారు. గ్రామాల్లో వెళ్తే ప్రైవేట్ స్కూల్లోనేమో ఫీజులు ఎక్కువ, గ్రౌండ్ తక్కువ. గవర్నమెంట్ స్కూల్లోనేమో గ్రౌండ్ ఎక్కువ, పైసలే లేవు, ఫీజులే లేవు. కానీ దాతను మాత్రం మర్చిపోతారు. ఇవాళ ఒక్కొక్క స్కూల్లో ఉన్న భూమి కనీసము ఒక్కొక్క ఎకరము 50 లక్షలకు తక్కువ ఉండదు.
అటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అటువంటి భూములు కూడా 4, 5, 6 ఎకరాలు ఇచ్చినటువంటి 10 ఎకరాలు ఇచ్చినటువంటి స్కూళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పుడు అటువంటి జాగల్ని అక్కడ ఉన్నటువంటి కద్దరు బట్టలు వేసుకున్నాడు ఓ 100 గజాలు 200 గజాలు వెనకకి సరి కట్టే కాలం వచ్చింది తప్ప మరి అది ఇచ్చిన దాతను జ్ఞాపకం చేద్దామనే ఆలోచన లేదు. ప్రతి దగ్గర కూడా ఇచ్చిన దాతను కనీసం వాళ్ళ ఫోటోను అట్లీస్ట్ కనీసం వాళ్ళ పేరునన్నా అక్కడ ఒక పలక కొట్టించి గోడకు పెడితే భవిష్యత్ తరాలు ఉన్న చిన్నపిల్లలు కూడా ఎప్పుడో మా ముత్తాతల టైంలో పలానాల్లో ముత్తాత ఇచ్చిండట అని చెప్పేది కనీసం మనమన్నా ఏమన్నా ఇద్దామనే ఆలోచన ఇస్తాం. కానీ గతం అన్నట్టు ఇవాళ ఇచ్చింది ఇవాళనే పోతుంది, రేపటికి ఎవరు యాద్ చేస్తలేరు. దాంతో అది యాది ఉంటుందా, ఒక్కరోజు భాగవతానికి మూతిమీసాలు తీసుకున్నట్టు ఇదే పంచాయతీ అని అనుకుంటారు తప్ప అది కాదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఆ దాతల్నే ముందుగా తీసుకోవాలి. కానీ రాజకీయ నాయకులకు ఇచ్చే ప్రాముఖ్యత కన్నా ఆ స్కూల్కు ఉపయోగపడ్డ దాతనే ముఖ్యుడు. అందులో భూమి ఇచ్చినటువంటి వ్యక్తి కుటుంబమే ముఖ్యము. ఆ వ్యక్తులు 5 ఎకరాలు స్కూళ్ళకి ఇచ్చినటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో భూములు ఇచ్చినటువంటి వాళ్ళు పిల్లలు మనమళ్ళు మునిమన్మళ్ళు ఇవాళ కనీసం అద్దెకరం లేని వాళ్ళు కూడా కష్టపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కనీసం వాళ్ళని 26 జనవరి 15 ఆగస్టు అక్టోబర్ గాంధీ జయంతి రోజు అట్లీస్ట్ పిలిచి ఒక చిన్న డయాస్ మీద కూర్చుండబెట్టి సార్ రండి అని చెప్పి మధ్యలో కూర్చుండబెట్టి తాత చేసినటువంటి పుణ్యంకు మనమడు సంతోషపడతాడు. కానీ పిలవకపోతే అదే మనమనికి ధరణిలో నా పేరు మీద వచ్చింది, స్కూల్ నాదే అనే కడగం వచ్చేసింది. పిలవడం వల్ల కనీసం నన్ను గుర్తించరు కదా అని చెప్పి వారు ఇంకొక సాయం చేసే అవకాశం వస్తుంది. ఎప్పుడు కూడా ప్రతి మనిషి స్వార్థం ఉండాల్సిందే. ఎక్కడ సాయం చేసినప్పుడు పేరు రావాలని గుర్తింపు ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ అట్లాంటి ఏం చేసే అవకాశం వస్తుంది. ఎప్పుడు కూడా ప్రతి మనిషి స్వార్థం ఉండాల్సిందే. ఎక్కడ సాయం చేసినప్పుడు పేరు రావాలని గుర్తింపు ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ అట్లాంటి కల్చర్ స్కూళ్ళలో రావాలా. ఇవాళ ఆ భూములు ఇచ్చిన వాళ్ళు స్కూళ్లకు బెంచ్లు ఇచ్చినా, బోర్డులు ఇచ్చినా, టేబుల్ ఇచ్చినా, స్పోర్ట్స్ మెటీరియల్ ఇచ్చినా, కాంపౌండ్ వాల్ చేసినా, కలర్లు వేయించినా, బాత్రూమ్లు కట్టినా, వాటర్ ట్యాంకులు కట్టినా, మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టినా, డిజిటల్ బోర్డు పెట్టినా, మైకులు ఇచ్చినా, ఏది చేసినా కానీ ఆ వ్యక్తిని 10,000, 5,000, 2,000, 1,00,000, 10 లక్షలు అనేది పక్కన పెడితే దాతనే అది 100 ఇచ్చిన దాతనే, 2 గ్లాసులు కొనిచ్చిన దాతనే, 26 జనవరికి పిల్లలకు పెన్సిల్ కొనిచ్చిన అందరినీ కూడా జ్ఞాపకం చేయాలనేది నా కోరిక. ఖచ్చితంగా అన్ని స్కూళ్ళల్లో అలా జరగాలని ప్రతి దగ్గర చెప్తూ వస్తున్నాం. ఖచ్చితంగా అది చేయాలి. కానీ రమణారెడ్డి గారు వస్తే ఎట్లాగో పవర్లు ఉన్నప్పుడు అందరు చెప్తారు, అందరు వేసుకుంటారు. మేము కూడా పోస్టర్లు వేస్తాను. అన్ని కూడా దీన బంధు, రైతు బంధు, బహుజనుల బంధు, ఆత్మ బంధు, మస్తు పెద్దగా ఏమో చేసి ఆయన పేరు మీద 12 బిరుదులు పెట్టి పేరేసి ఫోటో పెట్టాక నేను వచ్చేది లేదు. ఫ్లెక్సీకి 1000 రూపాయలు కూడా దండు. కానీ ఇవాళ పని మీద వచ్చి ఇక్కడ సాయపడ్డటువంటి వ్యక్తిని మాత్రం మనం గుర్తించాలా. అందుకే నేను మధ్యలో వాళ్ళనే ముందు పిలవండి డయాస్ మీదకి అని చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఇలాంటి ఆలోచన రావడం ఎంత ముఖ్యమో ఆ ఆలోచనని ద్వారా దాతలు వచ్చిన తర్వాత వాడుకున్నటువంటి మనము వారిని స్మరించుకునే ఆలోచనలో మనం ఉంటే ఖచ్చితంగా ఇంకొక 10 మంది దాతలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ రాంబాబు గారు కానీ, రాజు గారు కానీ, అన్నగారు కానీ, అలాగే కృష్ణాజీరావు గారు కానీ ఇవాళ అందరూ కూడా ఇవాళ ఇవ్వడం అనేది గొప్ప విషయం. ఇవాళ తను కృష్ణాజీరావు గారు కూడా పైన ఆ పని చేసి ఇవ్వడం కానీ, ఇక్కడ డయాసీనే రాంబాబు గారు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఒక గొప్ప విషయాలు. ఇక్కడ పార్టీలు మనుషులు అనేది ముఖ్యం కాదు. ఇక్కడ మానవత్వం ఉన్న మనిషి 10 మందికి ఉపయోగపడుతున్నాడా లేడా అనేది ముఖ్యము. ఆ ఆలోచనను ఒకసారి చూసుకొని దాతల్ని ప్రతి స్కూల్లో కూడా జ్ఞాపకం చేయాలని ఆలోచిస్తున్నాం. అట్లా చేయడం వల్ల ప్రతి ఊర్లో ఉన్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక స్కూల్లో ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులు కంప్యూటర్లు వాళ్ళు ఆ స్కూల్కు 5 లక్షల కంప్యూటర్లు ఇచ్చారు. ఆ కంప్యూటర్లు వచ్చినాక ఆ ఊర్లో ఇట్లనే మాట్లాడితే అప్పటికప్పుడు అందులో ఉన్న ఒక పేరెంట్ కుర్చీలు కొనిచ్చాడు. మరి కంప్యూటర్లు ఎక్కడ పెట్టాలంటే టేబుల్ కొనిచ్చాడు. ఆయనను చూసి ఇంకో అతను కామారెడ్డికి వచ్చి ఒక 30 కుర్చీలు కొనుక్కొని వచ్చి మళ్ళీ ఎంటనే ఇచ్చిండు. కంప్యూటర్ రూమ్ తయారైపోయింది. ఇదే కంప్యూటర్ రూమ్ కోసం, అదే ఫర్నిచర్ కోసం ఓ ఎమ్మెల్యే దగ్గరకు పోతే 3 గంటలు పడుతుంది. ఓ ఎంపీని కలవాలంటే 3 నెలలు పడుతుంది. వీళ్ళు లెటర్ తీసుకుంటే అది ఫార్వర్డ్ చేసిందా లేదా పోయిందా అంటే ఒకవేళ చేసినోడు ఎవడన్నా ఉన్నా అది ఫార్వర్డ్ చేస్తే ఆ శాంక్షన్ వచ్చే వరకల్లా టర్మ్ అయిపోతుంది, 5 ఏళ్ళు అయిపోతుంది. 5వ తరగతి ఉన్న పిల్లగాడు 10వ తరగతి ఉంటాడు. పని మాత్రం కాదు. కానీ అదే ప్రజలు అనుకుంటే, అదే అక్కడ స్కూల్లో ఉన్న వాళ్ళు అనుకుంటే 15 నిమిషాల్లో కాదు
గంటన్నర లోపల మొత్తం ఫర్నిచర్ వచ్చేసి ఒకరిని చూసి ఒకరు, కనీసం పరిచయం లేని వ్యక్తి ఇచ్చిండు. నేను ఈ ఊళ్ళో కద్దరు బట్టలు వేసుకున్నా, నేను లీడర్ అనుకున్నా, మంచిగా ఉండదు సిగ్గు అనిపిస్తుంది అని పోయి టేబుల్ తెచ్చిండు. కానీ పేరెంట్ చూసి దన్నన నేను కుర్చీలు తెస్తాని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇది మనము వారందరినీ జ్ఞాపకం చేస్తే అవుతుంది. నేను ఒక 30 సందర్భాలలో వీళ్ళందరి పేర్లు తీసుకొని మాట్లాడాను. కాబట్టి ఎక్కడైనా సరే నేచురల్ రిసోర్స్ని ముందుగా యూజ్ చేసుకోవాలి. వచ్చినటువంటి శాంక్షన్స్ అవన్నీ వచ్చినప్పుడు వాటిని కూడా యూజ్ చేసుకోవాలి. కానీ ప్రజల భాగస్వామ్యాన్ని కోరినప్పుడు అభివృద్ధి తీవ్రంగా ముందుకు వెళ్తుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి ఎప్పుడు కూడా అడిగితే ఇవ్వని వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడ పోయి అడిగినా ఖచ్చితంగా చేస్తారు. కానీ దాతల పేర్లు అనేది కూడా ఒక పట్టికలుగా ఇచ్చి గోడకు కనీసం అక్కడ పేర్లు రాసి పెడితే ఆ పేర్లో నా పేరు ఉండాలనేది ఒక ఆలోచన రావాలి. ఇవాళ నేను మాట్లాడినా ఎవరం మాట్లాడినా 10 రూపాయలు ఇవ్వాలి, పేద పిల్లలకు ఉపయోగపడాలి, ప్రజాస్వామ్యంలో సొసైటీలో ఉన్నందుకు ఈ సమాజంలో నేను ఒక భాగస్వామ్యం కావాలనే ఒక ఆలోచన రావాలి. కానీ మేడం అన్నట్టు బంగ్ల మీద భావి భారత పౌరులు బంగారు పని చేసినట్టున్నారు మీద పోయి కూర్చుండి. కానీ అది మంచి పని కాదు. ఇడున్న యూత్కు చెప్పారు మీద పోయి మందు తాగినట్టున్నారు. కానీ ఆ సీసాలన్నీ ఉడవలసిన అవసరం టీచర్లకు లేదు. ఇంకొకసారి ఎవడన్నా మీదికి పోయి ఎక్కినా ఎవరన్నా చూస్తే డైరెక్ట్ పోలీస్ కంప్లైంట్ చేసి లోపల కూడా, కానీ మీదికి పోయి తాగుడు బుక్కుడు ఏం చేసేది లేదు. ఇది స్కూల్లో గుడిలో ఈ రెండింటి దగ్గర మద్యపానం తీసుకుంటే వానంతా మూర్ఖుడు ఉండడు. వయసు పెరగంగానే కాదు, కొంచెం ఆలోచన జ్ఞానం కూడా పెరగాల. ఏదో స్కూల్ ఎక్కి మీద తాగాని పెద్ద గొప్ప పని కాదు. మోరిలో పంది కోరినట్టు నువ్వు మీద పోయి తాగితే పందికి నీకేం తేడా లేదు. ఎవడు కూడా పైకి పోయి కనీసం అలాంటి తప్పుడు పని అయితే ఇక్కడ కాదు ఎక్కడ కూడా చేయడానికి వీల్లేదు. కాబట్టి అలాంటి పని చేస్తే మాత్రం రిటర్న్ కంప్లైంట్ విత్ నేమ్స్ ఇవ్వండమ్మా. ఎవరు కంప్లైంట్ ఇచ్చారనేది తెలియకుండా పోలీసులు వచ్చి లోపలేసి 2 రోజులు ఈ పద వాళ్ళదంటే వాడే సక్కగా ఏం పర్వాలేదు. ఓటు అస్సలు పిలిచేది అదేం పరగొడేది లేదు. కానీ పద్ధతి నేర్పకపోతే మాత్రం ఏం లాభం లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే తలో చేసినప్పుడు ఖచ్చితంగా సమాజంలో మార్పు వస్తుంది, చేయాలనే ఆలోచన వస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని పిలిచిన మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఏదైతే 2 రూమ్లు కాంపౌండ్ వాళ్ళని అన్నారో అది ప్రభుత్వం ద్వారా సాధ్యమయ్యే పని అయితే కాదు. ఎందుకంటే శాంక్షన్స్ లేవు, డబ్బులు లేవు, అవి వస్తలేవు. ప్రభుత్వం ఏదనేది కాదు, అది సెంట్రల్ కానీ స్టేట్ కానీ. ఇక్కడ ఇంతకుముందు రాజీవ్ విద్యా మిషన్ అని చెప్పి వీటి మీద శాంక్షన్ వచ్చేది, అవి కూడా వస్తలేవు ఇప్పుడు. కాబట్టి సరే సాధ్యమైన కాడికి నాతోనే ఏదన్నా అయింది. కానీ నాతో పాటు ఇంకెవరన్నా దాతలు కానీ దొరికితే వాటిని కూడా తీసుకొస్తాం, నేను కూడా సపోర్ట్ చేస్తాం. అలాగే ప్రభుత్వ పరంగా బాధ్యతగా ఎమ్మెల్యేగా నేను కూడా ట్రై చేస్తాను. కానీ అది ఇస్తానని చెప్పిపోయి మంచిదమ్మా, నేను పైన కలెక్టర్ గారికి నేను లెటర్ పెట్టినా అని చెప్పడం 2 నిమిషాలు. కానీ దానివల్ల ఎదురు చూపులే తప్ప పని అయ్యేంత తొందరగా పని అవుతుందని నమ్మకం లేదు. కాబట్టి ఇంకా దాతలు ఎవరైనా కలిస్తే మిగతా పనులు కూడా అయ్యేటట్టు ఏర్పాటు చూస్తాం. నాతోనైనంత ఎంతో కొంత నేను చెప్పి ఆ కాంపౌండ్ వాళ్ళకు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం ద్వారా మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారంగా ఫార్వర్డ్ చేస్తాం. శాంక్షన్స్ ప్రియారిటీ లిస్ట్లో పెట్టమని చెప్తాం. వచ్చినాడు మాత్రము శాంక్షన్ వస్తుంది. వచ్చినప్పుడు ఇంకో అవసరం అనుకుంటే ఇంకో రూమ్ కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఇదేం మురిగిపోయేది పాసిపోయేది ఏం కాదు, ఎవరం ఇచ్చినది ఎల్లకాలం ఉండేది. కాబట్టి ఆ కార్యక్రమం కూడా అయ్యేటట్టు చేస్తానని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు